హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నా వ్లాగ్లో నేనేం చేశాను కర్రీ అనేది మీకు చూపించాలనుకున్నాను. అందుకని చెప్పేసి వీడియో చేసి మీ ముందు పెట్టేశాను అనమాట. ఒక్కసారి చూసేయండి. చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు నేను టమాటా ఎండు చేపల కర్రీ చేశాను. గుడ్లు కూడా వేసాను అనమాట అందులో. అయితే సమ్మర్ వచ్చేసింది కదా, నేను 4 ఎగ్స్ వేద్దాం అనుకున్నాను. 4 ఎగ్స్ ఉడకబెడితే ఏమైందంటే 3 గుడ్లు పాడైపోయినాయి. ఇంకా మనం సమ్మర్లో గుడ్లు నిల్వ చేసుకోకూడదు అని అర్థమైంది నాకు. ఒకటే బాగుంది, ఇంకా ఒకటే వేసాను అనమాట కర్రీలో. అయితే కర్రీకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చెప్పేస్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా ఈ కర్రీ కోసం టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటా ఎండు చేపల కర్రీ అనేసరికి టమాటాలు ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువే కట్ చేసి పెట్టుకున్నాను. ఇటువైపు వచ్చేసరికి ఎండు చేపలు శుభ్రంగా కట్ చేసి మంచిగా కడిగేసాను చూడండి. ఇలా మంచిగా కడిగేసి పెట్టుకున్నాను. గుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కర్రీ చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ఎండు చేపలు ఎగ్ ఫ్రై చేసుకోవడానికి అనమాట కొంచెం పసుపు వేసి ఆయిల్లో ముందుగా ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ ఫ్రై చేసిన తర్వాత ఎండు చేపలు కూడా ఫ్రై చేసి తీసుకుంటాను. ఇలా మనం ఫ్రై చేసి తీసుకుంటే కూరలో వేసినప్పుడు ఎండు చేప అనేది మరీ మెత్తగా లేకుండా బాగుంటుంది అనమాట, కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్రై చేసుకుంటాను. ఇదిగోండి ఇలా అయిపోయింది కదా కళాయి. ఏదన్నా ఆయిల్ ఎక్సెస్ ఉంటే అది పడేసేసి మళ్ళీ ఒకసారి కడిగి అదే స్టవ్ మీద మళ్ళీ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఆయిల్ వేసుకొని కర్రీ కోసం తాలింపు దినుసులు వేసి వేయించుకుంటాను. తాలింపులు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి సగం 50% ఫ్రై అయితే ఉల్లిపాయ, ఇంకా అప్పుడు మనం టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అందులోకి. ఇంకా రెండు కలిపి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో టమాటా. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇందులోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ మనం ఎండు చేపలు వేస్తాం కాబట్టి ఉప్పు చూసి తీసుకోవాలండి. ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఉప్పు మనం తక్కువే వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసి మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉడుకు పట్టనివ్వాలన్నమాట. కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఎండు చేపలు ముక్కలు ఇవి వేసేసుకోవాలి కర్రీలో. వేపి ప్లేట్లో పెట్టుకున్నాను కదా, అందుకని అలా ముద్దలాగా ఉంది. కూరలో వేసిన తర్వాత విడిపోతాయి ముక్కలు, ఇబ్బంది ఏం పడక్కర్లేదు. అలా ముద్దగా ఏమి ఉండవన్నమాట. వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకొని చక్కగా దగ్గరగా కర్రీ అంతా ఆ వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గరగా ఉడికిపోయేంత వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. వాటర్గా లేకుండా గుజ్జుగా ఉడికిపోయేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మంచిగా వచ్చింది చూసారా. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.